నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథాశ్రమంలో అనగాం చేందర్ గాను శ్రీ రామచంద్ర సార్ గారు, సుమతి రూపా గారు, శ్రీ గణేష్ సార్ గారు, జయశ్రీ గారు, కుటుంబ సభ్యులు, మీరు కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుధాలతో అష్టైశ్వర్యాలను కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మనసు లక్ష్యంగా 65 మంది రాష్ట్రపతులకు ఆకలి తీర్చడానికి శ్రీ రామచంద్ర గారి, శ్రీ గణేష్ గారి, మాతృమూర్తి గారు, కీర్తి ఏకాదశం గణపతిం ద్వాదశం గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయ సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. కీర్తిశేషులు శ్రీమతి ఆదేరు ప్రమీలమ్మ గారికి వారి సంవత్సరికం ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభావ చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మోములు ఎల్లప్పుడూ చిన్నవాళ్ళు పూజిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మానని దూరమైన మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభావ చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ పి రామచంద్ర సార్ గారికి, శ్రీమతి రూపా మేడం గారికి, శ్రీ పి గణేష్ సార్ గారికి, శ్రీమతి జయశ్రీ మేడం గారికి, శ్రీమతి ఉమారాణి గారికి, శ్రీ కైలాష్ గారికి, శ్రీమతి కల్పన గారికి, చింజువులు రచన గారికి, అలక్య గారికి, అజయ్ గారికి, విజయ్ గారికి, అలాగే వినయ్ గారికి, వైష్ణవి గారికి, అలాగే శ్రీమతి వాణి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడీ తరని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి రూపా మేడం గారికి, శ్రీమతి జయశ్రీ మేడం గారికి, శ్రీమతి ఉమారాణి గారికి, శ్రీమతి వాణి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న రామచంద్ర సార్ గారికి మరియు గణేష్ సార్ గారికి ప్రత్యేక ధనం తెలుపుకుంటూ మా ఆశ్రమానికి గత 5 సంవత్సరాల నుండి ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తూ ఇక్కడున్న 65 మందికి అండగా ఉంటూ ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేపిస్తూ అలాగే పర్మనెంట్ షెల్టర్ పరంగా కూడా ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తూ తను వందల మందిని చేపిస్తున్న గణేష్ సార్ గారికి, రామచంద్ర సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వివరిస్తున్న తండ్రి లాంటి పెంటే సార్ మరియు కుశలమ్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన వందల మంది 1000 మందిని చేపిస్తున్న పెంటే సార్ మరియు కుశలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ పి రామచంద్ర సార్ గారు, శ్రీమతి రూపా మేడం గారు, శ్రీ పి గణేష్ సార్ గారు, శ్రీమతి జయశ్రీ మేడం గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు
ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ ఫ్రూట్ సాలడ్, అలాగే స్వీట్ మర్దకాజా, అలాగే బగారా రైసు, అలాగే చికెన్ మసాలా, అలాగే ఆలు వంకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. ఏ వస్తువు లేదు.